చెయ్యి అపోజిట్ చెయ్యి, అపోజిట్ 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 అపోజిట్, రైట్ లెఫ్ట్ అపోజిట్. 1 2 3. ఇటువంటి ఎక్సర్సైజ్లే కదా మీరు వెయిట్ లాస్ చేయాలని యూట్యూబ్ వెతికితే మీరు లేడీస్ కాబట్టి ఇటువంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేయాలని చెప్తా ఉంటారు. మీరు కనుక ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీరు వెయిట్ లాస్ కాదు కదా, బాడీ కొంచెం కూడా షేక్ అవ్వదు. హాయ్ అండి, నమస్తే. హౌ టు వెయిట్ లాస్ అట్ హోమ్ అనే సిరీస్కి మీ అందరికీ స్వాగతం. దిస్ ఈస్ ఎపిసోడ్ 3. ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఉమెన్స్ ఇంట్లోనే వండుకొని వెయిట్ లాస్ ఎలా చేయాలనేది ప్రాపర్గా చెప్తాను. ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీకుండే డౌట్స్, మిత్స్ అన్ని క్లియర్ అయ్యి వెయిట్ లాస్ గురించి మంచి నాలెడ్జ్ వస్తుంది. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా, యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. యాజ్ ఎ లేడీస్ మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసే కంటే ముందు మీకున్న అతిపెద్ద మిత్స్ని క్లియర్ చేయాలి. దాంట్లో మొట్టమొదటిది వచ్చేసి లేడీస్ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు అనేది. మీరు యూజువల్గా వినింటారు, లేడీస్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే బాయ్స్ లాగా బాడీ వచ్చేస్తుందని భయపడతా ఉంటారు. అది చాలా రాంగ్. చూడండి, మేల్ హార్మోన్స్ వేరే, ఫీమేల్ హార్మోన్స్ వేరే. మనం పుట్టేటప్పుడే మనం మేలా ఫీమేల్ అనేది డిసైడ్ చేసేది హార్మోన్స్. మీరు ఏం చేసినా ఆ హార్మోన్స్ని చేంజ్ చేసేకి అవ్వదు. మీరు ఇటువంటి ఫొటోస్ ఏమన్నా చూసి నేను కూడా వెయిట్ లిఫ్ట్ చేసి ఇలా అయిపోతాం అనుకుంటే ఒక చిన్న కరెక్షన్. సో వీళ్ళంతా ప్రొఫెషనల్లీ బాడీ బిల్డింగ్ చేయాలనేసి మేల్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు, స్టెరాయిడ్స్ యూస్ చేస్తూ ఉంటారు, వేరే వేరే సప్లిమెంట్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళ హార్మోన్స్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే జెంట్స్ మేమే ఏమేమో ట్రై చేస్తూ ఉంటాం బాడీ బిల్డ్ చేసేకి. సో మీరు 5 kg 10 kg వెయిట్స్ లిఫ్ట్ చేసినంత మాత్రాన మీ బాడీ మెయిన్ లాగా ఏం బిల్డ్ అవ్వదు. దాని గురించి భయం వదిలేసేయండి. రెండో మిత్ వచ్చేసి ఎక్కువ కార్డియో చేసి తక్కువ ఫుడ్ తింటే వెయిట్ లాస్ అవుతుందని చాలా మంది దీన్ని నమ్మి ఇలా ట్రై చేస్తూ ఉంటారు. చూడండి, మనం లిమిట్ కంటే ఎక్కువ కార్డియో చేస్తే ఫస్ట్ మనకి బర్న్ అయ్యేది లీన్ మజిల్. అందుకే మీరు స్కేల్లో చూసుకున్నప్పుడు వెయిట్ ఏమో తక్కువ ఉంటుంది, కానీ మీకు ఎనర్జీ ఉండదు, ఇరిటేటింగ్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, స్కిన్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఇవన్నీ దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్సే. ఇంకా తక్కువ తింటే అంటే న్యూట్రిషన్ ప్రాపర్గా బాడీకి ఇవ్వకుంటే లోపల ఆర్గన్స్ అని డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఒక రోజుకి ఎన్ని గ్రామ్ ప్రోటీన్స్ అని తినాలి, ఎన్ని గ్రామ్ కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్స్, ఇవన్నీ మనం సఫిషియెంట్ బాడీకి ఇవ్వకుండా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాక ఈ ప్రాసెస్ అంటే తక్కువ తిని ఎక్కువ కార్డియో చేసే ప్రాసెస్ మీరు చాలా లాంగ్ టర్మ్లో చేయలేరు. 1 week, మ్యాక్సిమం 1 month, 1.5 month తర్వాత అది స్టాప్ అయిపోయి నార్మల్గా తినే కంటే ఎక్కువ తినేస్తారు. మెయిన్ డౌట్ అయితే క్లియర్ అయింది కదా, వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఏమీ అవ్వదు అని. ఇంట్లో ఉండే బాటిల్స్ నేను డమ్మలాగా యూజ్ చేస్తున్నాను. దీంట్లో నీళ్ళు వేస్తే లీక్ అవుతుందని కొద్దిగా ఇసుకేసాను. మీరు కూడా ఇలా ఏదైనా వెయిట్స్ ని అరేంజ్ చేసుకోండి. ఇక మీకు వర్కౌట్ స్ప్లిట్ రెడీ చేశాను. ఎవ్రీడే ఒక్కొక్క మజిల్ ఉంటుంది. మండే ఒక మజిల్, ట్యూస్డే ఒక మజిల్. ఈ డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. వీడియో అయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసి షోల్డర్ వర్కౌట్. షోల్డర్ వర్కౌట్ కి టోటల్ 3 ఎక్సర్సైజ్ ప్లాన్ చేశాను. దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ ప్రెస్. దీని పొజిషన్ అంతా చెక్ చేసుకోండి. డౌట్ ఉంటే వీడియోని పాజ్ చేసి క్లియర్ గా చూసి చేయండి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి సైడ్ లాటరల్స్. దీన్ని ప్రాపర్ గా ఎలా చేస్తే చూడండి, లెగ్స్ దగ్గర నుంచి సైడ్ కి లిఫ్ట్ చేయాలి ఇలాగా. ఇది అయిన తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రక్స్. క్లీన్ గా హ్యాండ్స్ బాడీ దగ్గరగా పెట్టుకొని తల వంచి మీ ట్రాప్స్ ని బ్యాక్ స్క్వీజ్ చేసి పుల్ చేయాలి. ట్యూస్డే బైసిప్స్ వర్కౌట్ ఉంటుంది. బైసిప్స్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబల్ ఆల్టర్నేట్ కర్ల్స్. ఈ వెయిట్స్ కరెక్ట్ గా షోల్డర్ లెవెల్ కి పట్టుకొని పైకి కిందికి లాగాలి. ఎలా రాంగ్ ఇలా చేయకూడదు చూడండి. ఎల్బోస్ ఇట్లా బ్యాక్ ఫ్రంట్ రాకుండా స్ట్రైట్ గా ఉండాలి. లెఫ్ట్ సైడ్ కూడా ఒకసారి చూడండి, ఇట్లా ప్రాపర్ గా చేయండి. సో బైసిప్స్ లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబల్ హ్యామరింగ్ కర్ల్స్. బాటిల్ ని స్ట్రైట్ గా పెట్టుకొని హ్యామర్ లాగా మీ షోల్డర్ లెవెల్ కి పర్ఫెక్ట్ గా పుల్ చేయాలి. డౌన్ వచ్చేటప్పుడు కంట్రోల్ చేస్తూ డౌన్ చేయాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ సీటెడ్ డంబల్ కాన్సన్ట్రేషన్ కర్ల్. దీనికి ఒక చైర్ కావాలి. చైర్ తీసుకుని ఇలా కూర్చొని మీ లెగ్స్ కొంచెం దూరం పెట్టుకొని హ్యాండ్స్ ని డౌన్ అండ్ అప్ చేయాలి. దీన్ని చాలా కంట్రోల్ గా చేయాలి. వెడ్నెస్డే చెస్ట్ వర్కౌట్ ఉంటుంది. చెస్ట్ కి ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి డిప్స్. పుషప్స్ మీకు స్టార్టింగ్ లో చేసే చాలా టఫ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయండి, నీ పుషప్స్ చేయండి. నీ ఫ్లోర్ లో పెట్టుకుని ఇలాగా డౌన్ అండ్ అప్ చేయాలి. తల మీ హ్యాండ్స్ కంటే ముందుకుంటే ప్రాపర్ గా అవుతుంది. చెస్ట్ లో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబల్ ప్రెస్. ఈ ఎక్సర్సైజ్ కి ప్రాపర్ గా ఫ్లోర్ లో పడుకునేసి కొంచెం కాళ్ళు ఇట్లా పైకి ఎత్తి పెట్టారంటే నడుం క్లీన్ గా సెటిల్ అవుతుంది. దాని తర్వాత ఇలాగ పుష్ చేస్తూ చేయాలి. చెస్ట్ లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఫ్లైస్. డంబల్ ఫ్లైస్ అంటారు దీన్ని. సేమ్ పొజిషన్ తీసుకొని వైడ్ రావాలి. ఫ్లై చేసినట్లుగా చైన్ ని దూరం దూరం తీసుకుని వచ్చి పైకి వచ్చేటప్పుడు చెస్ట్ ని క్లోజ్ చేస్తూ చేయాలి. స్టార్టింగ్ లో టఫ్ అనిపించచ్చు, చేస్తూ చేస్తూ మీకు అలవాటు అవుతుంది. చెస్ట్ లో థర్డ్ అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పుల్ ఓవర్. దీనికి మీ ఇంట్లో ఉండే మంచం గానీ ఇలా దివానా గానీ పైన పడుకొని తల బయటకు వచ్చేలాగా పడుకొని చేయిలు స్ట్రైట్ చేసి స్లోలీ డౌన్ అండ్ అప్
చేయాలి. రిబ్ కేజ్, లోయర్ పెక్టోరల్స్ రెండు స్ట్రెచ్ అవ్వాలి. ఈ డైరెక్షన్ లో కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డే థర్స్డే బ్యాక్ వర్కౌట్ ఉంటుంది. బ్యాక్ లో 2 వేరియేషన్స్ ప్లాన్ చేశాను. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బెండ్ అవర్ డంబల్ రోస్. దీని చేసేటప్పుడు నీ లైట్ గా బెండ్ ఉండి బ్యాక్ స్టిఫ్ గా ఉండి ఎల్బోస్ బాడీ టచ్ అయ్యి పుల్ చేయాలి. దీని తర్వాత ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్. ఇది వచ్చి బ్యాక్ ఫుల్ స్టిఫ్ గా ఉండి నీ లైట్ గా బెండ్ అయ్యండి. ఫుల్ కంట్రోల్డ్ గా చేయాలి. ఈ సైడ్ నుంచి చూడండి తెలుస్తుంది. నీ లైట్ గా బెండ్ ఉంది, బ్యాక్ స్టిఫ్ ఉంది. ఇది చేసేటప్పుడు చాలా కాన్షియస్ గా ప్రాపర్ గా చేయాలి. నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి ట్రైసిప్స్ వర్కౌట్ ఉంది. ట్రైసిప్స్ లో ఫస్ట్ వేరియేషన్ స్టాండింగ్ సింగిల్ డంబల్ ఎక్స్టెన్షన్. ఆ సైడ్ నుంచి కూడా చూసుకోండి. ఎల్బో తలకి టచ్ అయ్యి డౌన్ అండ్ అప్ రావాలి. కంట్రోల్ పొజిషన్ లో చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఓవర్ హెడ్ డంబల్ ఎక్స్టెన్షన్. 2 చేతుల వెయిట్ ని పట్టుకుని ఎల్బో అయినంత తల దగ్గర పెట్టి డౌన్ అండ్ అప్ చేయాలి. చేసేటప్పుడు ఇలా వెనక్కి రాకూడదు, నడుము అట్లా బెండ్ కాకూడదు, ఎల్బో ముందుకు పోకూడదు. జస్ట్ డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబల్ కిక్ బ్యాక్. ఇది చేసేటప్పుడు బ్యాక్ స్టిఫ్ గా పెట్టి బెండ్ అయ్యి ఎల్బోస్ ని బాడీలో టచ్ చేసి కిక్ చేయాలి బ్యాక్ సైడ్. ఇక సాటర్డే లెగ్స్ ఉంటుంది, సండే ఒక రోజు రెస్ట్ ఉంటుంది. సో లెగ్స్ కి ఫస్ట్ వేరియేషన్ స్క్వాట్స్, ఫ్రీ స్క్వాట్స్. యాక్చువల్లీ ఇది వెయిటెడ్ చేయాలా. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఫ్రీ స్క్వాట్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు పొజిషన్ పర్ఫెక్ట్ గా వస్తే ఓకే. ఒకవేళ మీకు పొజిషన్ రాలేదు అంటే ఇలాంటి చీర ఒకటి తీసుకొని దాని సపోర్ట్ తీసుకొని బ్యాక్ స్టిఫ్ చేసి స్లోలీ ప్రాక్టీస్ చేసి ఇది ప్రాపర్ గా వచ్చిన తర్వాత వెయిట్స్ యూజ్ చేయాలి. వెయిట్స్ ని షోల్డర్ పైన పెట్టుకొని లెగ్స్ యాజ్ ఇట్ ఈజ్ షోల్డర్ లెవెల్లో పెట్టుకొని డౌన్ అండ్ అప్ చేస్తూ లిఫ్ట్ చేయాలి. పైకి వచ్చేటప్పుడు జాయింట్ లాక్ చేయకుండా వెయిట్ అంతా టైస్ మీద ఉండేలాగా చూసుకోండి. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి లంజెస్. ఇది కాళ్ళు మీ షోల్డర్ లెవెల్ పెట్టుకుని ఒక కాళ్ళు ముందుకేసి డౌన్ అండ్ అప్. సైడ్ నుంచి చూడ తెలుస్తుంది. దీంట్లో ఉండే రాంగ్ ఏమి అంటే ఇది చేసేటప్పుడు ఇలాగ నీ ముందుకు వెళ్ళకూడదు, నీ స్ట్రైట్ గానే ఉండి డౌన్ అండ్ అప్ చేయాలి. దిస్ ఈస్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ లంజెస్. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాఫ్ రైజెస్. వెయిట్స్ ని చేతిలో పెట్టుకుని టోస్ అప్ అండ్ డౌన్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్న వేరియేషన్ యాబ్స్ వర్కౌట్, క్రంచెస్ అంటారు దీన్ని. ఇది స్టార్టింగ్ లో మీకు టఫ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేయండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఇంకో ఎక్సర్సైజ్ మీ హ్యాండ్స్ ఇలా కాలు పైన పెట్టుకుని ఇది చేయండి. కొంచెం ఈజీ వర్షన్. ఇది ఈజీ అయిన తర్వాత ఆ వేరియేషన్ స్టార్ట్ చేయండి. ఇది వచ్చి లోవర్ యాబ్స్ కి లెగ్ రైజెస్. ఇవి రెండు మీరు ఆల్టర్నేట్ చేయాలి. ఒక రోజు క్రంచెస్ చేస్తే నెక్స్ట్ రోజు లెగ్ రైజ్. ఇలాగా ఆల్టర్నేట్ డేస్ చేసి యాబ్స్ వెయిట్స్ తర్వాత కంప్లీట్ గా చేయాలి. నెక్స్ట్ కార్డియో ఎవ్రీడే ఉంటుంది. ఒక రోజు 2 వేరియేషన్స్ చేయండి. దాంట్లో ఫస్ట్ వేరియేషన్ ఇంతకు ముందు చూపించినట్లు జంపింగ్ జాక్స్. సెకండ్ వేరియేషన్ వచ్చి హై నీస్. సెకండ్ డే కార్డియోలో ఫస్ట్ వేరియేషన్ మౌంటైన్ క్లైమర్స్. ఇది కొంచెం టఫ్ అవ్వచ్చు మీకు, బట్ స్లోగా చేసి ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి రన్నింగ్ ఇన్ ప్లేస్. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే అవుట్ సైడ్ జాగింగ్, వాకింగ్ అలాంటివి చేయండి. చేసి కంప్లీట్ చేయండి. ఇప్పుడు చూపించిన ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా 2 to 3 months చేశారంటే మీ బాడీ హెల్తీ వేలో వెయిట్ లాస్ అవుతుంది. దానికి నేను గ్యారంటీ. 2-3 months తర్వాత ఈ ఎక్సర్సైజ్ మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మన బాడీ ఒక లెవెల్ తర్వాత స్ట్రెస్ ని అడాప్ట్ చేసుకునేస్తుంది. దాని తర్వాత ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఎక్సర్సైజ్లు అంట, అడ్వాన్స్ లెవెల్ డైట్లు అన్ని చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అయ్యే వరకు నమస్తే.